హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు పెద్ద పెద్ద రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్లో చిట్టి కట్టడం అనేది తప్ప రైటా అని చెప్పేసి ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి, అలాగే మీ నెట్వర్త్ మీ అప్పులు రెండు లెక్కేస్తాము. మీ బడ్జెట్లో ఏమన్నా అమౌంట్ మిగులుతుందా, ఆ మిగిలింది ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఒకవేళ అప్పులు ఉంటే అప్పుల నుంచి బయటపడడం ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పార్ట్ టైం బిజినెస్, పెట్టుబడితో చేసే బిజినెస్లు ఏమున్నాయి, పెట్టుబడి లేకుండా ఏమేం చేయొచ్చు, 18 రకాల జాబులు ఏమున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్పే కానీ జీపే కానీ ఇక్కడ కనపడుతున్న నెంబర్కి చేసి సేమ్ అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓకే ఫ్రెండ్స్, మనం వర్క్షాప్లో కలుద్దాం. చిట్టి కట్టడం అనేది తప్పా రైటా అనే టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా నేను పెద్ద కంపెనీలలో, రిజిస్టర్డ్ కంపెనీల్లో చిట్టి కట్టడం గురించి, కపిల్, మార్గదర్శి, శ్రీరామ్ చిట్స్, వీటిలలో ఒక చిట్టిని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చిట్టి వాల్యూ వచ్చేసి 25 lakhs చిట్టి అనుకుందాం. 25 lakhs చిట్టి 50 నెలలు. ఈ 50 నెలల చిట్టి స్టార్టింగ్లో 32,500 ప్రీమియం కట్టాల్సి వస్తుంది ఇన్స్టాల్మెంట్. నెమ్మదిగా పెరుగుతూ ఒక సంవత్సరం అయితే ఫిక్స్డ్, ఎందుకంటే ఓన్లీ డ్రా ఉంటుంది 12 నెలలు. 32,500 12 నెలలు అయితే కంటిన్యూ, మిగిలిన 38 నెలలు మాత్రం బిడ్ ఉంటుంది, ఏలంపాటు ఉంటుంది. సో పాటను బట్టి 32,000 కన్నా కొంచెం పెరుగుతూ 35, 36, 37, లాస్ట్కి వచ్చేవరకు 50,000. లాస్ట్ 3 నెలలు 4 నెలలు ఫుల్ అమౌంట్ 50,000 కట్టాల్సి వస్తుంది. ఈ చిట్టి స్టార్టింగ్లో ఎత్తేస్తే, సంవత్సరంలోపు ఎత్తేస్తే 60% వస్తుంది ఆ చిట్టి అమౌంట్లో. అంటే ఎంత, 15 లక్షలే వస్తుంది చిట్టి ఎత్తేస్తే, ఓన్లీ 15 lakhs. కానీ కట్టాల్సింది ఎంత ఉంటుంది యావరేజ్గా, మొత్తం చిట్టి కంప్లీట్ అయిపోయేలోపు 23,75,000 కడతారు. ఒకవేళ స్టార్టింగ్లో ఎత్తినా చిట్టి అమౌంట్ కట్టాల్సిందే కదా, బిడ్ వస్తున్న దాన్ని బట్టి 12 నెలలు ఫిక్స్డ్. ఆ తర్వాత ఇది 23,75,000 కడతాడు ఫుల్ అమౌంట్. ఒకవేళ చిట్టి ఎత్తలేదు, లాస్ట్ వరకు ఉన్నాడు, ఇతనైనా సరే 23,75,000 అటు ఇటుగా కడతారు. ఈయనకు వచ్చే అమౌంట్ కూడా 23 lakhs. లాస్ట్ వరకు ఉంటే 25 అమౌంట్ రాదు, 23,75,000 వస్తుంది. మరి ఇది లాభమా నష్టమా, ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది ఒకసారి చూద్దాం. సో ఒక పర్సన్కి దాదాపుగా ఒక 15 లక్షల అప్పు ఉందండి, 50 నెలలు టెన్యూర్ ఉంది, ప్రీమియం 50,000 పడుతుంది, 32,000 తోటి స్టార్ట్ అవుతుంది, షూరిటీస్ కూడా తనకు ఉన్నాయి. అతను ఏం చేయొచ్చు, ఫస్ట్ నెల నుంచి బిడ్కి వస్తున్నాడు. ఫస్ట్ నెల, సెకండ్ నెల, థర్డ్ నెల, ఫోర్త్ నెల. ఈ 4th నెల డ్రాలో ఇతనికి వచ్చింది. ఇతనికి వచ్చేవరకు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ 15 లక్షలు ఇతను తీసుకున్నాడు. అతని ఇంట్రెస్ట్ ఎంత, బయట ఈ 15 లక్షల అప్పు ఉంది కదా, అప్పులకి 15 లక్షల ఇంట్రెస్ట్ ఎంత, లక్షకు ₹2. అతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు, ఆ బిజినెస్ కోసం బయట తెచ్చుకున్నాడు, లక్షకు ₹2. ₹2 వడ్డీ ఎక్కువ కదా, ₹4, ₹10 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ అవసరాలను బట్టి. కానీ నేను లక్షకు ₹2 చెప్తున్నా, 15 లక్షలకు 30,000. 30,000 ఎంత ఇంట్రెస్ట్. సో ఇతను అదృష్టం కొద్దీ ముందే ఎత్తుకున్నాడు, ఇతనికి అంత ప్రాసెస్ అంతా ఈజీ అయింది కాబట్టి, షూరిటీ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఈ 15 లక్షలు వచ్చినాయి కదా, ఈ అప్పున్న పర్సన్ ఈ 15 లక్షలను ఎత్తుకొని తీసుకెళ్ళిపోయి అప్పు కట్టేశాడు. ఒకవేళ ఇతను కనుక ఆ చిట్టి రాకపోతే ఇంకా మిగిలిన 46 నెలలు ఉంది కదా, ఈ 46 నెలలు ఇతను కడుతున్న వడ్డీ ఎంత ఉంది, 30,000 చొప్పున 46 నెలలకి 13,80,000 వడ్డీ. ఒకవేళ ఇతనికి చిట్టి రాకపోతే, లేకపోతే చిట్టి వేయకపోతే. సో ఇక్కడ ఏమైంది, ఇతను ఎత్తుకుంది 15 లక్షలే, కానీ వడ్డీ ఎంత మిగిలింది, 13 లక్షలు, 13,80,000. సో ఈ 15 లక్షలు 13 లక్షలు లెక్కేసుకుంటే 28,80,000. సో చివరికి వచ్చేవరకు 28,80,000లో ఇతను కడుతుంది 22 lakhs లేదా 23 lakhs లేదా 24 వేసుకుందాం, ఇంకో 4 lakhs ఇతనికి ప్రాఫిటే. అప్పులు ఉన్న వ్యక్తి విషయంలో ఇది అతని కేసులో కరెక్ట్. అది కూడా
చిట్టి 12 నెలలలోపు ఎత్తగలిగితే 50 నెలల చిట్టి 12 నెలలలోపు ఎత్తేయాలి, షూరిటీని చూసుకోవాలి, ఆ డబ్బులు తీసేసుకోవాలి, అప్పులు కట్టేయాలి. యావరేజ్గా చిట్టి కన్నా కూడా నువ్వు వడ్డీ కట్టే అమౌంట్ 5 లక్షల నుంచి 6 లక్షలు, దాదాపుగా 30 to 40% సేవ్ చేసుకోగలుగుతావు. ఇది వాళ్ళకి కరెక్ట్. చిట్టి అంటే ఏమీ లేదు, మన ఇన్వెస్ట్మెంట్కి ఏదో పెద్ద రిటర్న్స్ ఇచ్చేది కాదు, అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేదాన్నే చిట్టి అంటారు, అంతే. అది ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఎస్ఐపి కాదు, ఈక్విటీ కాదు, ఏది కాదు. అది జస్ట్ మనందరికీ కలెక్ట్ చేస్తాడు, ఒక పర్సన్ మధ్యలో ఉంటాడు, అవసరమైన వ్యక్తికి ఇచ్చేస్తాడు, దానికి కొన్ని షూరిటీస్ పెట్టుకుంటాడు. అలాంటిది అప్పులున్న వ్యక్తికి ఈ చిట్టి కరెక్టు. ఇప్పుడు అప్పులు లేని వ్యక్తి ఏదో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ వేసాడు, నెల నెల అతను ఎంత కట్టాడు, 23,75,000 ఏదో కడతాడు కదా, సేమ్ అదే డబ్బు అతనికి వచ్చేస్తుంది. 23 లక్షలు ఏదైతే కట్టాడో సేమ్ అదే డబ్బు టాపప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడుగా, సేమ్ అదే డబ్బు అతనికి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఆ ఆప్షన్లో పెద్ద ఈరియేషన్ ఏముండదు. ఇదే ఇన్వెస్ట్మెంట్ని తను ఎస్ఐపిలో వేసాడు అనుకుందాం. నార్మల్ ఎస్ఐపి కుదరదు, ఎందుకంటే ఫస్ట్ 32,500, ఆ తర్వాత పెరుగుతూ లాస్ట్కి వచ్చేవరకు అది 50,000 కట్టాల్సి వస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే స్టెప్అప్ ఎస్ఐపి తీసుకుంటున్నా క్యాలిక్యులేటర్. స్టెప్అప్ ఎస్ఐపిలో స్టార్టింగ్ 32,000, నేను 4 years అంటే 48 monthsకి లెక్క చూస్తున్నా. సో 10% ఎవ్రీ సంవత్సరం పెంచుకుంటూ పోయాడు అనుకున్నా, యావరేజ్గా 10%. ఇట్లా పెంచుకుంటూ పోతున్నా. ఇతను కడుతుంది ఎంత అవుద్దంటే, సో ఈ 4 సంవత్సరాలకు కలిపి ఈ స్టెప్అప్లో 17,82,000 కడతాడు, 17,82,000 లేదా 18 లక్షలు కడతాడు. 4 సంవత్సరాల ఇంట్రెస్ట్ దాదాపుగా 4,50,000 వస్తుంది. మొత్తం కలిపితే 23,35,000 వస్తుంది. ఒకవేళ ట్యాక్స్లు అన్నీ పోను, ఈ 4 lakhs మీద 4లో 1 lakh తీసేస్తే 3,50,000 మీద ఒక 12.5% ట్యాక్స్ పోతే 21,80,000 చేంజ్ ఉంటుంది. కట్టింది ఎంత ఇక్కడ ఎస్ఐపిలో, స్టెప్అప్ ఎస్ఐపిలో కట్టింది 4 సంవత్సరాల్లో 18, నీకు వస్తుంది అదే 21. ఇంకొక ఆప్షన్ కూడా చూద్దాం. ఇప్పుడు మనకి నెలకి 22,000 కడుతున్నాం కదా, ఇక్కడ మనము చివరి వరకు వచ్చేవరకు ఎంత కడుతున్నాము, 23,75,000. మనం ఏం చేద్దామంటే, సో 23,75,000 మనం ఒకవేళ స్టెప్అప్ ఎస్ఐపిలో కట్టామనుకున్నాం అంటే, స్టార్టింగ్ 32,000 స్టార్ట్ చేసాము, 30% స్టెప్అప్ ఎవ్రీ మంత్, 30% స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే 4 సంవత్సరాలు లాస్ట్కి వచ్చేవరకు మనం కట్టిన అమౌంట్ ఎంత, 23,75,000. కానీ ఇందులో యావరేజ్ 12% రిటర్న్స్ వేసుకున్నా 29,10,000 వస్తుందండి. మనం కట్టింది 23,75,000 అయితే ఈ 4 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ 5,35,000 వస్తుంది. మొత్తం కలిపి 29,10,000. దీంట్లో ట్యాక్స్ 12.5%, సో 25 lakhs చేంజ్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కే లాస్ట్ వరకు ఉంచుకోవాలి అనుకుంటే, సార్ ఎస్ఐపిలో గ్యారంటీ ఉండదు కదంటే, ఎస్ఐపిలో మినిమము ఇండెక్స్ ఫండ్స్లో గ్యారంటీ ఎక్కడికి పోదు. ఇండెక్స్ ఫండ్లో అంత ఘోరంగా పడిపోయే ఆప్షన్ ఏమి ఉండదు. తక్కువలో తక్కువ 12% రిటర్న్ తీసుకుందాం సార్, అది కూడా వద్దు, ఆర్డీ చేసుకుందాం. రికరింగ్ డిపాజిట్లో కనీసం 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా వస్తుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే చిట్టి వేయడం అనేది కరెక్ట్ ఆప్షన్ కాదు. అప్పులు ఉన్నాయా, వడ్డీలు ఎక్కువ కడుతున్నారా, చిట్టి వేయండి, స్టార్టింగ్లో ఎత్తేయండి, తీసేయండి, ఓకే. లేదా ఇన్వెస్ట్మెంట్ కోసమా, చిట్టి కన్నా ఆర్డీ, ఒకవేళ మీరు బాగా భయస్తులు అయితే ఆర్డీ, లేదు ఇంకొద్ది క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుందాం అనుకుంటే ఇండెక్స్ ఫండ్ పర్లేదు, ఒక 50% అయినా రిస్క్ తీసుకోగలను, నాకు ఏజ్ ఉంది, కొద్దిగా అటు ఇటు అయినా నేను ఇంకో 4 సంవత్సరాలు వెయిట్ చేయగలుగుతానంటావా, 3 భాగాలుగా డివైడ్ చేయి నీ ఇన్వెస్ట్మెంట్ని. 30,000 అనుకుంటున్నాం కదా, 10,000 ఇండెక్స్ ఫండ్, 10,000 మిడ్ క్యాప్ ఫండ్, ఇంకో 10,000 స్మాల్ క్యాప్ ఫండ్. యావరేజ్ మంచి రిటర్న్ 15-16% రిటర్న్ చూస్తాం. సో 16% రిటర్న్ చూసుకున్నా యావరేజ్గా. సో స్టెప్అప్, యాన్యువల్ స్టెప్అప్ ఒక 12% చేసుకున్నా నీకు 25 lakhs దాకా వస్తుంది, మంచి రిటర్న్సే. ఎందుకంటే టైం తక్కువ ఉంది కదా, ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. టైం ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. సో కొద్దిగా ప్రాక్టికల్గా ఆలోచించి మనం వెళ్తున్న ప్రాసెస్ కరెక్టా కాదా, అది ముందే ఎత్తుతున్నామా, మిడిల్లో ఎత్తుతున్నామా, లాస్ట్లో ఎత్తుతున్నామా, ఈ ఎత్తిన అమౌంట్ వల్ల మనకు వస్తున్న బెనిఫిట్ ఏంటి, లాస్ట్ వరకు ఉంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఈవెన్ ఎఫ్డి కన్నా బెటర్ రిటర్న్ వస్తుందా, లేదా ఎఫ్డితో పాటు సమానంగా వచ్చిందా, హ్యాపీ.
ఎఫ్డి కన్నా తక్కువ వస్తుందంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు ఒకసారి ఆలోచించాలి కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు, నీ కష్టం. ఉత్తగా వచ్చిన డబ్బేం కాదు కదా, కష్టపడితేనే నీకు వస్తుంది. మరి ఆ కష్టాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా, ఒకసారి ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి. దాని మీద ఇంకొద్దిగా డీటెయిల్ వీడియో కూడా చేస్తాను. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఇప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.